అందరికీ శరణార్థి. గుడ్ ఈవినింగ్. వినాయక నిమజ్జనం దగ్గర అందరు కొద్దిగా జాగ్రత్తలు పాటించుండబ్బా. సరే కానీ మనం ఇప్పుడు వార్తల్లో కోదంపండి. సిరి సంపద వెంచారు చిత్రాలు ఎన్నెన్నో, ధరణి తెచ్చిన దరిద్రం. జడ్చర్ల చుట్టూ రాజకీయ రాబందులు. మామూలు రాబందులు కావవి, జంతువుల కలేబరాలు తినే రాబందులతో ఎటువంటి నష్టం లేదు. కానీ నేడు భూరాబందులు మోక మీద లేని భూమికి డాక్యుమెంట్లు పుట్టించి ఇతరుల భూమిని తమ భూమిగా వెంచర్లు చేసి ప్లాట్లు అమ్ముతుంటే వాటికి ఒత్తాసు పలుకుతున్నారు మన ప్రభుత్వాధికారులు. ఇంకా ఒక సామాన్యుడు తప్పుడు విధంగా భూమి పొందాడని ప్రభుత్వం భూమి గుంజుకుంటుందని ఇంటికి లెటర్ పంపించింది. ఇంకా గదే భూమిని తీసుకుపోయి ఓ కార్పొరేట్ కంపెనీకి భూమి కట్టబెట్టింది. వాళ్ళు వెంచర్ చేసేసుకొని ప్లాటింగ్ అమ్ముతుర్రు. మరి ఇది ఎంతవరకు సమంజసమో అధికారులకు తెలవాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామన్నారు కదా, మరి ఇప్పుడు వెంచర్లో ప్లాట్లు ఎందుకు అయ్యాయా అని ఆలోచిస్తున్నారా? అంటే ఆ పేదోడు సంపాదించుకున్న భూమి కరెక్ట్గానే ఉంది, ప్రభుత్వమే తప్పుడుగా ఆలోచించింది. ఇప్పుడు ఈ వార్త ఒక పాటు మాత్రమే, మిగతా పాట త్వరలో కూడా ఉంటాయి. ఇంకా తెలంగాణ రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు పొందిన సీనియర్ జర్నలిస్టు జన్ను లక్ష్మణ్ భూమి కబ్జా. నేను అన్యాయంగా అక్రమంగా భూమి సంపాదించుకొని ఉంటే స్వచ్ఛందంగా కోర్టులో లొంగిపోతా. తప్పుడు విధానాలతో భూమిని సిరి సంపద వెంచర్ కట్టబెట్టిన అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారు అని క్వశ్చన్ చేస్తున్న జన్ను లక్ష్మణన్న. ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడుంది, ఎవరిస్తారు అనేది దేవుడికే తెలియాలి. ఇక జన్ను లక్ష్మణన్నకు రెవెన్యూ సదస్సులో బూరెడ్డిపల్లిలో ప్రభుత్వ అధికారులే పట్టపొలంగా పట్టా ఇచ్చిన దస్తావేజులు తప్ప, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పత్రాలే తప్ప అని ఆ భూమి ప్రభుత్వ భూమి అని, గైరాన్ భూమి అని జన్ను లక్ష్మణన్నకు నోటీసులు పంపించిన జిల్లా అధికారులు. మరి ఏ రకంగా గైరాన్ భూమి సిరి సంపద వెంచర్కు ప్లాటింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిండ్రో దేవుడికే తెలియాలి. లేని భూమికి బై నెంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేసి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వెంచర్ చేతిలో పెట్టిన ప్రభుత్వ అధికారులు గుడ్డిగా చేసిండ్రా లేదంటే గుట్టుగా చేసిండ్రా దేవుడికి ఎరక. ఇంకా ఒక పేద జర్నలిస్టు పొట్టకొట్టిన రాజకీయ నాయకులు, ఒత్తాసు పలికిన ప్రభుత్వాధికారులు, ఒత్తిడి తెచ్చిన కక్షదారులు, వయసు మీద పడి కృష్ణారామ అంటూ జీవనం కొనసాగిస్తున్న జన్ను లక్ష్మణ్కు సహకరించేది ఎవరు? పాలమూరు జిల్లా వ్యక్తి సీఎం హోదాలో హైదరాబాద్లో హైడ్రాపేట్తో హల్చల్ చేస్తుండు. ఈ వార్త చూసిన వాళ్ళు ఎవరైనా, విన్నోళ్ళు ఎవరైనా మన ముఖ్యమంత్రి సార్కు ఈ వీడియో షేర్ చేయాలని ఇక జన్ను లక్ష్మణ్ అన్న కోరుకుంటుండు. ఇంకా జాతీయ రహదారి 44 మీద వెంచర్ ఉంది కదా, ప్లాట్ కొనుక్కొని తీసుకుంటే భవిష్యత్తులో కుటుంబం బాగుంటుంది, పిల్లలకు పనికొస్తుంది అనుకుంటారా? అట్లా చేసి మీరు 2 పూటలు తిని 1 పూట పస్తుండి మీరు ఈ ప్లాట్లకి ఇట్లా కొనుక్కుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇలాంటి వెంచర్లలో తస్మాత్ కొనకుండి. అదృష్టం బాగుండి జన్ను లక్ష్మణన్న కోర్టులో గెలిస్తే 70 ఎకరాల వెంచరు మొత్తం మటాష్ అయిపోతుంది. గా వెంచర్ల 300 ఫీట్ల కింద టన్నెల్ ఉంది. ఇంకా టన్నెల్లో మరి చుట్టుముట్టు బోర్లు వేసుకొని డిస్టర్బ్ అయితే పరిస్థితి ఏందనే విషయం దేవుడికే ఎరుక. సరే, ఈ సందర్భంగా జన్ను లక్ష్మణ్ అన్న మనసులో మాట చెప్పిండు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, కథ ఏందో మొత్తం తెలుసుకుందాం రండి. ఇంకా 25/6/1979 ఫైల్ నెంబరు 2254/79 117/10. ఇది కంప్లీట్గా దేనికి సంబంధించిన నక్షాన? ఇది బూరెడ్డిపల్లి రెవెన్యూ విలేజ్ మ్యాప్. బూరెడ్డిపల్లి రెవెన్యూ విలేజ్ మ్యాప్. ఇచ్చిన సంవత్సరం వచ్చేసి 1979. సరే, దీంట్లో పోలకుంట మ్యాప్ చూపిస్తారా మాకు? ఇది పోలకుంట అన్నది ఇదే, పోలకుంట కాదు ఇది. దీని పేరు మురగరోని కుంట. మురగరోని కుంట. ఇది 3 ఎకరాల 29 గుంటలు విస్తీర్ణం. అయితే ఇక్కడ మ్యాప్లో చూపిన విధంగా దీని స్ట్రక్చర్ లేకుండే. ఈ 60 నెంబర్ల కలుపుకొని హైవేకు ఆనుకొని అలుగు ప్లస్ తూము 2 60లోనే ఉండే. ఈ స్ట్రక్చర్ మార్చేసి ఇప్పుడు ఆయనకు అనుకూలంగా మ్యాప్ ప్రకారము చేసుకున్నారు. ఆ తర్వాత ఇది 58 సర్వే నెంబర్. ఇది ఈ 58 సర్వే నెంబరు ప్రస్తుత నక్ష ప్రకారము ఈ రకంగా మార్చబడింది.
ఏదైతే ఆరెంజ్ కలర్ పెయింట్ మార్చారు. మార్చారు. ఇక్కడ ఉండాలి యాక్చువల్గా ఈ నక్ష ప్రకారం 58, కానీ వెంచర్ వాళ్ళు దీనిని చేసినారు. దీనిని చేయడం వల్ల అన్ని అనుమతులు లభించడం వల్ల ఇప్పుడు కోర్టుకు వెళ్తే ఇది 70 ఎకరాల వెంచరు పూర్తిగా ఆగిపోతుంది. దాంట్లో సమస్య లేదన్నమాట. తనది కానీ భూమిని ఆయన లేఅవుట్ చేసి ప్లాట్లు చేసి వాటిని నెంబర్లు రాసి అమ్మేసినారు కాబట్టి అది ఆగిపోతుంది. పేరు జన్ను లక్ష్మయ్య, లక్ష్మణ్ కుమార్ అని కూడా పిలుస్తారు. నేను చాలా సంవత్సరాలు సీనియర్ జర్నలిస్ట్గా పనిచేశాను. నేను అక్కడ మలబైన్పల్లిలో నివాసం ఉంటుంటే అక్కడి సహకార సంఘానికి నేను కార్యదర్శిగా ఉంటిని కాబట్టి నాకు ఆ భూముల వివరాలు పూర్తిగా తెలుసు. ఈ సర్వే నెంబర్ 102/9 37 ఎకరాల 12 గుంటలు. కానీ దానిని ఆ తదుపరి 11, 12 నెంబర్లతో సిరి సంపద వెంచర్ వాళ్ళు కొనుగోలు చేసినారు. ఆ కొనుగోలు చేసిన క్రమంలో వారికి రిజిస్టర్ అయినది 102/9 నెంబరు 26 ఎకరాల చిల్లర. కానీ వాళ్ళు వెంచర్ నందు 11, 12 నెంబర్లుగా చూయించినారు. ఇది గుడ్డిగా అధికారులు కూడా అనుమతులు ఇచ్చినారు. మరి 102/9 ఈ ప్రస్తుత నక్ష ప్రకారము కేవలం 5 ఎకరాల చిల్లర మాత్రమే ఉన్నది. మరి మిగతా భూమి ఎక్కడ పోయినట్లు? మిగతా భూమిని ఎక్కడికి వెళ్ళి ఇస్తారు తెలియదు. ఇంకోటి సర్వే నెంబర్ 57, నెంబర్ 57, 58 చుట్టుముట్టు 102 సర్వే నెంబర్ భూమి దాదాపు 200 ఎకరాలు ఉంటుంది. దాంట్లో బైఫర్కేషన్ చేయడం జరిగింది. ఆ బైఫర్కేషన్ 2 మార్లు చేయడం జరగడంతో 58 సర్వే నెంబర్ 57 సర్వే నెంబర్ను ముందుకు జరపడం జరిగింది. కానీ సిరి సంపద వెంచర్ వాళ్ళు పాత ప్రకారమే వెంచర్ చేసి అందులోనే ప్లాట్లు అమ్మినారు. ఆ తదుపరి నాది 102/2 14 సంఖ్యాన 3 ఎకరాల విస్తీర్ణము నా భూమి ఉండేది. నా భూమిని కూడా సిరి సంపద వెంచర్ వాళ్ళు కబ్జా చేసుకొని ఉన్నారు. ఈ కబ్జాకు సమర్థిస్తూ రెవెన్యూ అధికారులు యంత్రాంగం మొత్తము రికార్డులు పూర్తిగా మాయం చేసినారు. ఎన్ని పర్యాయాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు పెట్టినప్పటికీ 3 సంవత్సరముల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. వీటిపైన ఎలాంటి యాక్షన్లు తీసుకోబోతున్నారు తర్వాత? నేను హైకోర్టుకు రిట్ ఫైల్ చేయడానికి సంసిద్ధం అయ్యాను. ఇంతకుముందు కొందరి సహాయం కూడా ప్రజాప్రతినిధి సహాయం అర్థించాను. కానీ నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఆయన వివరాలన్నీ వినలేదు. కాబట్టి నేను కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమయ్యాను. అంటే ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఉన్న ఈ సాక్ష్యాధారాలతో మీరు హైకోర్టులకు ఇట్లా ప్రూవ్ చేస్తే సిరి సంపద వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళందరూ నష్టపోవాల్సిందేనా? మొత్తము నష్టపోతారు. మొత్తము టోటల్ కొన్న వాళ్ళందరూ నష్టపోతారు. ఎందుకోసం అంటే మీ దగ్గర 50 సంవత్సరాల రికార్డు ఉంది, 70 సంవత్సరాల రికార్డు, 70 సంవత్సరాల రికార్డు ఉంది. త్రూ ఫైల్ నెంబర్లతో సహా, నోట్ ఫైల్స్ నెంబర్లతో సహా. ఇంకోటి ఇది ఉర్దూలో ఉన్నాయి. ఇప్పుడు మనకు స్వచ్ఛమైన తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, ఉర్దూ 2 కలిపి ఉన్నాయి. అంటే ఇవి నవాబుల కాలంలో చేసిన లేఅవుట్లు. ఈ విస్తీర్ణానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు నవాబుల కాలంలో చేసిన లేఅవుట్లు కాబట్టి ఇవి ఉర్దూలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. కానీ ఎప్పుడే కానీ వెంచర్కు అనుమతులు ఇచ్చేటప్పుడు అధికారులు క్షుణ్ణంగా అన్ని వివరాలు తెలుసుకొని పరిశీలించి ఇవ్వాలి. అలా కాకుండా ఎవరో ఒత్తిడి చేశారు ఇచ్చేశాము అన్న చందనంగా తహసీల్దార్ జడ్చర్లతో పాటు మున్సిపల్ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులతో పాటు అందరూ నేరాలు తప్పులు చేసినారు. ఈ
సిరి సంపద వెంచర్ వ్యవహారంలో. కాబట్టి వీరందరిపైన నేను రిట్ ఫైల్ చేస్తున్నాను. ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు. ఓకే, ఆయనకు గవర్నమెంట్ ఆయనకు తెలంగాణ నైజాం ప్రభుత్వము గిఫ్ట్ ఇచ్చింది. ఎంత? 50 ఎకరాల భూమి. ఓకే. ఆయన 102 సర్వే నంబర్ల 37 ఎకరాల 12 గుంటలు, 12 ఎకరాల 13 గుంటలు, 117 సర్వే నెంబర్ల రెడ్డిపల్లి రెవెన్యూ విలేజ్. ఓకే. ఆ 50 ఎకరాలు ఆయనకు అప్పుడు గిఫ్ట్ ఎంత వచ్చింది? 2000 రూపాయలు వచ్చింది. క్యాష్ 2000 రూపాయలు తీసుకుంటావా లేకపోతే 50 ఎకరాల భూమి తీసుకుంటావా అని ఆప్షన్ ఇస్తారు. ఆయన నిర్ణయానికి వదిలేస్తారు. ఆయన 50 ఎకరాల భూమి అడిగిండు. 50 ఎకరాల భూమి ఆయనకు రిజిస్ట్రీ చేసి ఇచ్చాను. ఇది సర్వే నెంబర్ మాత్రము గైరానే, కానీ ఈ 102/9 మాత్రము కాదు. అయితే ఈ బైఫర్కేషన్లో 10, 11, 12, 14 నెంబర్లకు మారింది కదా. ఆ మారింది ఎప్పుడు మారింది, ఎట్లెట్లా మారింది అన్ని డీటెయిల్స్ కావాలి. ఆ డీటెయిల్స్ ఏవీ లేకుండానే రెవెన్యూ వాళ్ళు లేఅవుట్కు పర్మిషన్ ఇచ్చేసాను. రిజిస్ట్రీ అయ్యింది ఎట్లా? 102/9 అనే రిజిస్ట్రీ చేసుకున్నాడు సురేందర్ రెడ్డి. డాక్యుమెంట్ ఏమో రిజిస్ట్రీలో 9 ఉంటుంది నెంబరు, కానీ ఈ నక్షకు దీనికి వచ్చే వరకు 11, 12. అది లేఅవుట్లో 11, 12 ఎట్లా చూపెడతావు? లేని డాక్యుమెంట్కి అది ఎట్లా చూపెట్టిండ్రు? ఒకవేళ ఉంటే ఈ 9 ఇట్లా మారింది, ఇది ఈ లెక్కనా అని ఆడ పర్టికులర్గా రాయాలి. ఇప్పుడు ప్రకాశ్రావు వారసులు ఎవరైనా ఉన్నారా? అయ్యే ప్రకాశ్రావు అమ్మేసాడు. ఓకే. ప్రకాశ్రావు ఏమైంది అంటే మున్సిపల్లో ఎంప్లాయీ, మళ్ళా రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ మళ్ళా ఉద్యోగం చేస్తారు కదా. అట్లా మా ఊరు మున్సిపాలిటీలో ఎంప్లాయీ ఉన్నాడు. ఎంప్లాయీ ఉండి ట్యాక్సెస్ వసూలు చేసుకొని తినేసాడు పైసలు. తినేస్తే ఆయన భూమి ఆరాజ్ చేశాను. మళ్ళీ ఈ 50 ఎకరాల భూమి ఆరాజ్ అయిపోయింది. ఈ ఆరాజులో కోట్ల చెన్నారెడ్డి అని చెప్పి బూరెడ్డిపల్లి విలేజరు కొన్నాడు. ఓకే. ఈ 37 ఎకరాలు. ఓకే. ఈ 37 ఎకరాలు కొనేసి ఆ తర్వాత ఆయన వేరే వాళ్ళకి అమ్మిండు. దాని తర్వాత అయితే దీనికి మాత్రమే ఎన్ఓసీలు రావాలి. ఆ తదుపరి 1954, 56 గైరాన్ భూముల్ని ఎవరికన్నా పట్టా ఇచ్చుంటే వాళ్ళకు మాత్రమే ఎన్ఓసీలు రావాలి. ఆ తర్వాత సోలగొన కింద ప్రభుత్వ భూమిని ప్రభుత్వం అమ్మింది. అట్లా ప్రభుత్వం తన కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎన్ఓసి రావాలి, మిగతా వాళ్ళకి కాదు. కానీ ఇక్కడ అంతా ఆ దాన్ని ఈ దాన్ని అమ్మగూడు అనే దాన్ని అమ్మేదాన్ని అన్నిటినీ ఒకటే కలగూరగంప చేసేసి దాదాపు 100 ఎకరాల పైన వెంచర్ చేసేసుకున్నారు. కుంటిది, గుడ్డిది, ముక్కిది, మూలి మొత్తం బందర్దర్లో కొట్టి ఇంకో ఈ గుంపు మొత్తం అమ్ముతున్నాను అమ్మేశారు అంతే. సో ప్రకాశ్రావు సైడ్ నుంచి అలా నేను రిక్షాలకు ఫ్రీగా ఇస్తా. అప్పుడు రిక్షాలు ఉండే కదా. అయితే ఇప్పుడు మతలబ్ ఏంటంటే ఇప్పుడు క్లారిటీ, ప్రకాశ్రావు దగ్గర నుంచి ప్రభుత్వం గుంజుకున్నది మళ్ళీ వేరే వాళ్ళకు 1957, 58లో అమ్మిర్రు. వాటికి ఎన్ఓసి కాకుండా ఇప్పుడు ఈ పొలంలో జరిగిన కాన్సెప్ట్ ఏంటి అంటే, మీ పొలము మీరు అక్రమంగా పట్టా చేసుకున్నారు అని చెప్పేసి మీ దగ్గర నుంచి గుంజుకుంటామని నీకు లెటర్ ఇచ్చింది. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతామని చెప్పింది నీకు. ఓకే. కానీ అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలేదు. ఓకే. నీ పొలం నీకు తిరిగి ఇయ్యలేదు. పోనీ నువ్వు అక్రమంగా ఉన్నామా, నీ మీద కేసు పెట్టలేదు, జైలుకు తోలలేదు. కానీ ఇప్పుడు సిరి సంపద వాడు ప్లాటింగ్ చేస్తే ఏం చేస్తున్నది అనేది మన ప్రశ్న. అంటే నా జాగానే వాడు ప్లాటింగ్ చేసేసాడు. అక్కడ 58 ఫ్రాడ్, నా ప్లాట్ నా భూమి ఫ్రాడ్, ప్లస్ టర్నలో ఇంకో ఫ్రాడ్. అంటే 3 ప్రభుత్వ వ్యవస్థలు ఫ్రాడ్, ఒక సిరి సంపద వెంచర్ కరెక్ట్.
సిరి సంపద వెంచర్ కరెక్ట్ అని అన్ని సర్టిఫైడ్ చేసిండ్రు అన్ని డిపార్ట్మెంట్లు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ల అన్నిటి మీద నేను రిట్ ఫైల్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు కన్క్లూడింగ్ ఏం చెప్తున్నారు అంటే ఇవి మీరు హైకోర్టులో ప్రూవ్ చేయగలిగితే వెంచరు 70 ఎకరాల వెంచర్ నిలబెట్టం ఆగిపోతుంది, రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి, అన్ని ఆగిపోతాయి, క్యాన్సల్ అవుతాయి పూరా టోటల్. ఓకే, దీని మీద ఇంజక్షన్ ఆర్డర్ చేసేసి రిజిస్ట్రేషన్ కాకుండా చేసే ప్రాసెస్ ఏమైనా చేశారా మీరు? నేను అనేక సార్లు రిజిస్ట్రార్ ఆఫీస్కు లేఖలు ఇచ్చిన, వాళ్ళు నన్ను కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెస్తే తప్ప మేమేం చేయలేము అని చెప్పాను. సరే, ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్ హైడ్రా అని ఉంది. మరి మీరు మన పాలమూరు జిల్లా అతనే మిడ్జిల్ మండల్లో జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు అతని గెలుపులో మీరు కూడా చాలా కృషి చేశారు తనకి. మరి రేవంత్ రెడ్డిని కలిసి నీ సమస్య వివరించి ఇది హైడ్రా పద్ధతిలో కాకపోయినా ఏదైనా పద్ధతిలో దీనిపైన రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమైనా వివరించాలనుకుంటున్నారా? లేదంటే మీరు రేవంత్ రెడ్డికి మీరు ఏమైనా అప్పీల్ చేస్తున్నారో మా ఛానల్ ద్వారా అప్పీల్ చేయండి. నేను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మన జడ్చర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధం ఉన్న వ్యక్తిగా నేను కోరుతున్నది ఏమంటే, ప్రతి సమస్య ప్రతి దానికి పూర్వాపరాలు ఉంటాయి. ప్రతిదీ పూర్వాపరము తెలుసుకొని సవ్యంగా చట్ట ప్రకారము అన్నీ సవ్యంగా చేస్తే మేలు అని చెప్పేసి నేను కోరుతున్నా. అనేక భూ సమస్యలు ఈ ధరని తీసుకురావడం వల్ల జరిగినాయి. అంతకుముందు కూడా భూ సమస్యల లోపాలు చాలా ఉన్నాయి. అయితే వాటిని సమర్థులైన కొందరు వ్యక్తుల తన ఒక చట్టాన్ని రూపొందింపజేసి ప్రస్తుత చట్టంలో ఉన్న లోపాలన్నిటినీ తీసుకొని వాటిని భవిష్యత్ తరాలకు లోపాలు లేని విధంగా చట్టాన్ని తయారు చేస్తే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. ఆ రకంగా ఆయన ప్రయత్నాలు చేయాలి. ఆయన ఒక అడుగు ముందుకు వేసినారు హైడ్రా పేరుతోన. కాబట్టి సమస్తంగా ఈ భూ సమస్యలు లేకుండా ప్రక్షాళన జరపాలని చెప్పేసి నేను ఆయనను కోరుతున్నా. పాలమూరు బిడ్డగా గౌరవనీయులైన ప్రస్తుత శాసనసభ్యుల గారికి ఈ సిరి సంపద వెంచర్ పైన నేను చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా అని పత్రికల్లో చెప్పినందువల్ల నేను నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలన్నిటినీ తీసుకొని ఆయన కార్యాలయానికి వెళ్ళాను. నాకు సమయం ఇవ్వలేదు. నేను షుగర్ రోగంతోన చాలా బాధపడుతున్నాను. నేను పలుపర్యాయాలు ప్రయత్నించి విఫలమై ఆఖరికి చివరికి కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకొని కోర్టుకు వెళ్ళడం జరుగుతున్నది. కాకపోతే శాసనసభ్యులు సవాల్ విసిరినారు కాబట్టి భూ కుంభకోణాలపైన, ఇది అత్యంత పెద్ద భూ కుంభకోణం కాబట్టి ఈ కుంభకోణానికి పాల్పడిన వ్యక్తులపైన ఆయన ఏం చర్యలు తీసుకుంటారో తీసుకునాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. మీది తప్పు అని ప్రభుత్వము మీకు ఒక ఉత్తర్వు పంపించింది. అది మీ పొలం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని మీకు సర్వే నెంబరు 102/14లో నాకు 3 ఎకరముల భూమి ఉండేది. ఇటు భూమిని నేను చాలా కాలం నుంచి కాస్తు చేశాను. బ్యాంకులో అప్పు తీసుకున్నాను. పంట నష్టం కూడా నాకు వచ్చింది, చెల్లించడం జరిగింది. కాగా కొందరు నా శత్రువులు ఇటు పట్ట దొంగ పట్ట అని చెప్పేసి ఫిర్యాదులు చేయడం వలన నాది పట్ట తప్పు అని చెప్పేసి ఒక ఉత్తర్వును తహసీల్దార్ జడ్చర్ల గారు 2017లో ఇవ్వడం జరిగింది. దానిపైన నేను ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకున్నాను. అప్పీల్ ఆర్డీఓ గారితో కేసు నడుస్తున్నది. ఈ క్రమంలోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ ఆధ్వర్యంలో. ట్రిబ్యునల్కు నా కేసును ట్రాన్స్ఫర్ చేశామని ఆర్డీఓ అధికారులు చెప్పలేదు. నీ కేసును ప్రభుత్వ గైరాన్ భూమి కాబట్టి ఇక్కడనే ఉన్నది అని చెప్పారు. ఆ తదుపరి లేదు మేము పంపాము అని చెప్తున్నారు. ఇప్పటికీ నాకు ఆ ఫైలు అన్నది కలెక్టరేట్ కార్యాలయంలో మాయమైంది. ఆ తదుపరి జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఫైళ్ళు మాయమయ్యాయి. నాకు ఇప్పటికీ పూర్తి సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్ని పర్యాయాలు కోరినా పూర్తి సమాచారాన్ని ఇవ్వటం లేదు. నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారమే నేను హైకోర్టులో రిటు
వేస్తున్నాను. నేను తప్పుడు విధానాల ద్వారా పట్టా చేయించుకుంటే, లేదు మోసము చేసి పట్టా చేయించుకుంటే నేను చట్ట ప్రకారం నా పైన ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు, నన్ను జైలుకు కూడా పంపించవచ్చు. కానీ అలాగాక ఇతర పద్ధతుల ద్వారా చేయడము, సిరి సంపదకు లాభము చేయడము కోసము నన్ను బలి చేస్తా అంటే నేను ఊరుకోను. సిరి సంపద వెంచర్ వాళ్ళు ఆల్రెడీ ఈ 3 ఎకరాలను తమ స్వాధీనంలో తీసుకున్నారు. ప్రస్తుతము అక్కడ వాటర్ ట్యాంకు కూడా నిర్మించడం జరిగింది. ఈ సిరి సంపద వాళ్ళు చేసిన వల్ల ఎంతోమంది వినియోగదారులు, ప్లాట్ల కొనుగోలుదారులు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తున్నది. భూ వ్యవహారంలో నేను అనేక అక్రమాలకు పాల్పడి నా పేరు మీద పట్టా చేయించుకుంటే మీరు నన్ను చట్ట ప్రకారము శిక్షించండి, నేను దానికి రెడీగా ఉన్నాను. మరి సిరి సంపద వెంచర్కు సహకరిస్తూ చేసిన వారికి ఎలాంటి శిక్ష విధిస్తారు?